తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై హైకమాండ్తో చర్చించేందుకు నిన్న హస్తనికి వెళ్లారు రేవంత్. ఈ సందర్భంగా లోక్సభ ఎన్నికల వ్యూహాలు, ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ స్థానాలు, ఎంపీ టికెట్లతో పాటు తెలంగాణలోని తాజా రాజకీయ పరిస్థితులపై అధిష్టానంతో చర్చించనున్నారు. ఈ సమావేశంలో పార్టీ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ సహా పలువురు పాల్గొననున్నారు. కాగా ఈ నెల 29న తెలంగాణలో 2 ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్కే మెజారిటీ బలం ఉండడంతో ఈ 2 స్థానాలు కూడా హస్తం కైవసం చేసుకునే అవకాశం ఉంది. అయితే ఈ ఎన్నికల బరిలో అధిష్టానం ఎవరికి అవకాశం ఇస్తుంది అనే ఉత్కంఠ అయితే నెలకొంది. అయితే ఆశావాహుల లిస్టులో తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం, ప్రోటోకాల్ చైర్మన్ వేణుగోపాలరావు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, పటేల్ రమేష్ రెడ్డి, పీసీసీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, అద్దంకి దయాకర్ సహా పలువురు ఉన్నారు. దీంతో వీరంతా హైకమాండ్ నిర్ణయం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం అందించేందుకు మా రిపోర్టర్ శివ సిద్ధంగా ఉన్నారు ఢిల్లీ నుంచి. శివ, గుడ్ మార్నింగ్. చెప్పండి, మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? ఏం జరుగుతుంది, ఏం జరగబోయే అవకాశం ఉంది? రైట్ ఏమన్నా, నిన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలను కేసీ వేణుగోపాల్, మల్లికార్జున ఖర్గేను కలిసి ఎమ్మెల్యే కోటాలో ఉన్న ఎమ్మెల్సీ స్థానాల గురించి ఎవరికి ఇవ్వాలనే దానిపై ప్రధానంగా వారు ఇరువురితో చర్చించనున్నారు. అయితే ఈ పోటీలో కోదండరాం, మీరు చెప్పినట్లుగా ప్రోటోకాల్ చైర్మన్, పీసీసీ ఉపాధ్యక్షుడు హరగోపాల్, మరోవైపు షబీర్ అలీ, అద్దంకి దయాకర్. అద్దంకి దయాకర్ కూడా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో సీటు ఆశించి భంగపడిన పరిస్థితి నెలకొంది. అయితే ఆయనకి సముచిత స్థానం కల్పిస్తాం, నామినేటెడ్ పదవి ఇస్తామని తెలిపిన నేపథ్యంలో ఈ రేసులో అద్దంకి దయాకర్ కూడా ఉన్నారు. మరికొంతమంది ఆశావాహులు కూడా ఉన్న నేపథ్యంలో, అంటే ఉన్నది 2 సీట్లు, కానీ ఆశావాహులు ఎక్కువ ఉన్న సంఖ్యలో ఎవరికి సీటు కేటాయించాలి అనే దానిపై అధిష్టాన నిర్ణయాన్ని ఫైనల్గా ప్రకటించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వచ్చారు. దానిలో భాగంగా నిన్న ఢిల్లీ చేరుకున్నారు. ఈ రోజు 11 గంటల తర్వాత కాంగ్రెస్ అగ్రనేతలను కలిసే అవకాశం అయితే కనిపిస్తోంది. మరోవైపు ఇటు పార్టీకి సంబంధించిన కార్యక్రమాలతో పాటు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కేంద్ర మంత్రులను కూడా కలిసే యోచనలు అయితే సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. గత పర్యటనలో కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఇప్పుడు మళ్ళా 3వ పర్యటనలో, అంటే గత మొదటి పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు, రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని చెప్పారు. మళ్ళీ 2వ పర్యటనలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కేంద్ర మంత్రులను కలిశారు. వారందరితో కూడా రాష్ట్రానికి రావాల్సిన నిధులు కానీ, రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని మొత్తంగా వారందరికీ కూడా కొన్ని వినతి పత్రాలు సమర్పించిన పరిస్థితి కనిపిస్తోంది. మళ్ళా ఇప్పుడు ఈ రోజు కూడా కేంద్ర మంత్రులను కలిసి ప్రధానంగా ఇటు పీయూష్ గోయల్ కానీ ఇతర కేంద్ర మంత్రులు కలిసి రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని, రాష్ట్రానికి కావాల్సిన నిధులను విడుదల చేసే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశం కనిపిస్తోంది. మళ్ళా ఈరోజు ఢిల్లీ పర్యటన ముగించుకుని రేపు మణిపూర్ చేరుకోబోతున్నారు. రేపటి నుంచి భారత్ జోడో న్యాయయాత్ర రాహుల్ గాంధీ మణిపూర్ నుంచి ప్రారంభించబోతున్నారు. జెండా ఊపి మల్లికార్జున ఖర్గే ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలందరూ కూడా హాజరు కాబోతున్నారు. అక్కడ మణిపూర్ పర్యటన ముగించుకుని అక్కడి నుంచి తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు రేవంత్ రెడ్డి. ఏమన్నారు? రైట్, థ్యాంక్ యూ శివ.